లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం 3వ లైన్ మనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం 3వ లైన్ మనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే దేవుని పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారండి. యోధా వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ 20వ అధ్యాయంలో ఒక సమూహం దేవునికి ప్రార్థన చేసుకున్నారు. ఒక సైన్యం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టుకున్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు భయపడద్దు, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడద్దు, చెడియొద్దు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యుద్ధములో మనకి జయాన్ని ఇచ్చే దేవుడండి. శత్రువుల ఎదుట మనల్ని ధైర్యపరిచే దేవుడండి. బైబిల్ గ్రంథాన్ని గనక మనం చూస్తే, భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను అనేటటువంటి మాట దాదాపు 365 సార్లు వ్రాయబడి ఉందండి. అంటే ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, భయపడొద్దు, నేనున్నాను. ప్రతిరోజు మాట్లాడుతున్నారండి దేవుడి మాట. కానీ చాలామందికండి ఒక సమయం వచ్చేసరికి భయం వచ్చేస్తుంది. నిజమే, మేము కూడా ఎంత బోధించినా ఒక సమయంలో మేము కూడా ధైర్యాన్ని కోల్పోతాం, భయం వచ్చేస్తూ ఉంటుంది. ఈ సమస్య నుండి మేము ఎలా విడుదల పొందగలం, ఎలా మాకు సహాయం దొరికిద్దనే భయం మాకు కూడా కలిగిద్దండి. ఈ 20వ అధ్యాయంలో గనక మనం చూస్తే, యెహోషాపాతు అనేటటువంటి రాజుకి భయం కలిగింది. ఎందుకు అతనికి భయం వచ్చిందంటే, 3 దేశాల ప్రజలు, 3 జాతుల ప్రజలు ఆయన మీదకి దండెత్తి వచ్చారు, యోధా వారి మీదకి వచ్చారు. అప్పుడు ఆయన ఏం చేయడానికి మా శక్తి సరిపోదు కదా అని యోధా వారు అందరినీ పిలిపించి దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యోధా ప్రజలందరినీ పిలిపించి, ఇంత గొప్ప సైన్యం మన మీదకి వచ్చారు, వీళ్ళందరినీ జయించే శక్తి, ఈ 3 జాతుల ప్రజలను జయించే శక్తి మన దగ్గర లేదు, ఏం చేయాలో ఇప్పుడు మనకు తెలియట్లేదు, మనకు దిక్కు దేవుడే, మనందరం కూడా ఆయన పాదాలే పట్టుకుందాం రండి అని ప్రజల హృదయాలను రేపాడు. అప్పుడు యోధా ప్రజలందరూ కూడా వచ్చారు. అందరూ దేవుని మందిరంలోనికి వెళ్ళారు. యెహోషాపాతు రాజు, అతనితో ఉన్న యోధా జనులందరూ, పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. హల్లెలూయా. చూడండి ఎన్ని అమూల్యమైనటువంటి పదాలు ఆయన పలికారు. అంత గొప్ప సైన్యం కలిగినటువంటి యెహోషాపాతు రాజు, ఆయన సామాన్యుడేం కాదండి. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకొని
దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఈ గొప్ప సైన్యానికి నువ్వు తీర్పు తీర్చయ్యా. మా మీదకు వచ్చిన ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మా శక్తి సరిపోదయ్యా. ఏమి చేయటానికి మాకు తోయట్లేదయ్యా. మా దిక్కు నీవే. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాలు పట్టుకుంటారో వారి పక్షంగా దేవుడు ఉంటాడండి. వారి ప్రార్థన దేవుడు వింటాడండి. ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని, ఏం చేయటానికి మాకు తోయట్లేదయ్యా, ఈ సైన్యాన్ని గెలిచే శక్తి మాకు లేదు, మా దిక్కు నీవే అని గనక ఏ వ్యక్తి అయినా అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు వారితో మాట్లాడతాడు. వారి పక్షంగా యుద్ధము చేస్తాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. చూడండి, వీరు ఇలా ప్రార్థన చేశారు. వెంటనే దేవుడు యహజీయేలు అనేటటువంటి వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడి ఒక అమూల్యమైన మాటను తెలియచేశాడు. మీరు ఈ గొప్ప సైన్యానికి భయపడొద్దు, చెడియొద్దు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉంటాడో, ఏ వ్యక్తి అయితే ప్రభు పాదాలు పట్టుకుంటాడో, ఏ వ్యక్తి అయితే విరిగి నలిగిన హృదయంతో మా దిక్కు నీవేనయ్యా, ఏం చేయటానికి మా శక్తి సరిపోవట్లేదయ్యా అని దీన మనసుతో ఆయన పాదాల మీద పడతాడు, ఆ వ్యక్తి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఆ యుద్ధములో జయాన్ని కూడా దేవుడిస్తాడు. యుద్ధము మీరు కాదు, దేవుడు జరిగిస్తాడు. నిజమే. ఎంతమంది ప్రజలు మన మీదకి లేచినా సరే, ఎంతమంది ప్రజలు మన మీదకు వచ్చినా సరే, దీన మనసుతో మనం దేవుని పాదాలు పట్టుకోవడం, మేమేమీ చేయలేమయ్యా, నీవే మాకు సహాయం చెయ్యి, నీవే మాకు సహాయం చెయ్యి. ఏ వ్యక్తి అయితే నీవే మాకు సహాయం చెయ్యయ్యా, నీ ద్వారానే మాకు సహాయం కావాలి అని అడుగుతాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు. ఏ విషయంలో మీరు భయపడొద్దు, చెడియొద్దు. దేవుడే యుద్ధము జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఏ విషయాన్ని బట్టి ప్రభా నీ మాటలు వింటున్న వారు భయపడుతున్నారో, జడుస్తూ ఉన్నారో, ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు నాయనా. భయపడొద్దు, చెడియొద్దు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. నిజమే ప్రభా, మీరే యుద్ధం జరిగిస్తారు. మా మీదకు లేచు వారిని మీరు చూస్తూ ఉన్నారయ్యా. మమ్మల్ని బాధించు వారిని మీరు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని బాధపరచు వారిని మీరు చూస్తూ ఉన్నారయ్యా. మా పక్షంగా మీరు ఖచ్చితంగా సహాయము చేస్తారయ్యా. అయితే యెహోషాపాతు రాజు వలె మీ పాదాలు పట్టుకునే వారిగా మేము మారాలి. దీన మనసుతో నీకు మొరపెట్టుకునే వారిగా మారాలి. ఉపవాసం ఉండి మా దిక్కు నీవేనయ్యా అని నిన్ను బ్రతిమిలాడే వారిగా మేము మారాలి. అట్టి విశ్వాసం, భక్తి జీవితం మా అందరికీ దయచేయండి. ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు నీ మాటలు వింటున్నారో, ఈ ఉదయకాలపు మన్నాలో యేసు క్రీస్తు నామములో వారందరినీ కూడా దీవిస్తూ ఉన్నాం. ఈ రోజంతా నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన వారందరికీ దయచేయండి. అందరి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. పని బాటల్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా కాపాడి క్షేమాన్ని దయచేయండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి. కూలి పనులు చేసుకుంటున్న పిల్లలందరినీ కాపాడండి. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లల్ని మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఆరోగ్య క్షేమాలు, కృపాక్షేమాలు మా ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.